ఎమ్మెల్సీ పదవి చేసిన పనికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానన్నారు విజయశాంతి. ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని, అడిగితే ఇక్కడ పదవులు రావన్నారు ఆమె. కాంగ్రెస్కి ఎక్కువ పనిచేసింది తానేనన్నారు విజయశాంతి. 28 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడామని, ప్రతిపక్షం ఆటలు చెల్లవని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కింద మీద పడి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. 14లో పనిచేశాను, 18లో పనిచేశాను, కాంగ్రెస్కి 19లో పనిచేశాను, 20 పనిచేశాను, 23 పనిచేశాను. ఎక్కువ పనిచేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో, ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది. దాని తగ్గట్టు మనం కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి శిక్షణగా మాట్లాడడానికి కుదరదు ఇక్కడ. సో పార్టీ ఎప్పుడు నాకు ఆ బాధ్యత ఇస్తూ అప్పుడు పనిచేద్దామని నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే ప్రోటోకాల్ మీరి నేను వెళ్ళలేను. ఫస్ట్ డే కదా, ఇవాళే కదా వచ్చాను నేను. చూద్దాం, ఎక్కుతాను, యుద్ధం చేస్తాము, కొట్లాడతాం. అదిగో మేమందరం ఉద్యమకారులు, మేము ఎలా కొట్లాడాం మేము. సో డెఫినెట్గా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అపోజిషన్ ఎవరున్నారో మేము డెఫినెట్గా కొట్లాడతాం. హామీ ఫెయిల్ అవ్వలేదు. ఖజానా మొత్తం ఖాళీ చేశారు కేసీఆర్. దాన్ని మొత్తం సెటిల్ చేయడానికి ఇట్స్ నాట్ జోక్ అండి, అంత ఈజీ కాదు అది. 7 లక్షల కోట్లు. ఇది నేను గత 5-6 సంవత్సరాల నుంచి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను. అయ్యా 5 లక్షల కోట్లు కాదు, 7 లక్షల కోట్లు కప్పెళ్ళింది. మేలుకోండి, ఈ కేసీఆర్ దింపాలి. విడిచిపెట్టే మొత్తం అడుగు తినే రాష్ట్రంగా అయిపోతుంది. తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చి ఉద్యమకారులుగా మా బాధ్యత అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తే 7 లక్షల కోట్లు కప్పింది. మరి ఇంత ఉన్నప్పుడు ఓవర్ నైట్లో ఎలా చేస్తారు చెప్పండి. ఎందుకంటే మా పార్టీ డెఫినెట్గా పేదల కోసం హెల్ప్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏనాడు పేదల్ని కేర్లెస్గా వదిలేయడమో చేయకపోవడం అది లేదండి. ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మేలు చేసి ఎంతో డెవలప్ చేసిన పార్టీ. సో అలాంటి పార్టీ ఒక ఆలోచనతోటి, ముందు చూపుతోటే తెలంగాణకి ఈ స్కీమ్స్ తీసుకొస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి వన్ బై వన్గా మెల్లిగా చేసుకుంటూ వస్తుంది మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఫుల్ఫిల్